ప్రభునామ మీ అందరికి క్షణం ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినట్లయితే, నేను వినగా జనముల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేలికాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హల్లెలూయా. ఈ సహోదరి సోదరులారా, హబక్కూకు ప్రవక్త ఇక శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. అతను ఘోరమైన శ్రమలో ఉండి విడుదల కోసం హబక్కూకు ప్రవక్త ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎంతగానో అతను ఉన్న కృంగిపోయిన స్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో విడుదల కోసం అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను చేసే ప్రార్థనలో అతను ఎంతగానో దేవుడి పట్ల కృతజ్ఞతా భావాన్ని, అతనుకున్న భక్తిని కనబరుస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, హబక్కూకు ప్రవక్త ఎంతో శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా హబక్కూకు ప్రవక్త ఏమనుకుంటున్నాడంటే, అతని జీవితంలో అతను అనుకున్నవి జరిగినా జరగకపోయినా, అతను కలిగిన శ్రమ నుండి అతను విడుదల పొందినా పొందకపోయినా, అతను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల నుండి అతను బయటపడినా పడకపోయినా, దేవుడు అతని ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా, నేను మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచేవాడిగా ఉంటాను, నేను యెహోవా యందు ఆనందించెదను అని గొప్ప శ్రేష్టమైన ప్రార్థన చేశాడండి. ప్రియ సహోదరి సోదరులారా, మన విశ్వాస యాత్రలో మనం ఏదైతే దేవుని అడిగామో అది పొందుకుంటేనే మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం, దేవుని సన్నిధికి వెళ్ళగలం, అన్ని పరిస్థితుల్లో మనము సంతోషాన్ని కనపరిచేవారుగా ఉండగలం. కానీ ఇక్కడ హబక్కూకు ప్రవక్త ఏమంటాడంటే, అతని జీవితంలో అతనికి కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితికి విడుదల ఉన్నా ఉండకపోయినా, దేవుడు విడుదల అనుగ్రహించకపోయినా, నేను మాత్రం నా యెహోవా యందు నేను ఆనందిస్తాను, నేను ఆయన యందు నమ్మకం ఉంచుతాను అని ఎంతో గొప్పగా ఇక్కడ హబక్కూకు ప్రవక్త పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి గొప్ప భక్తి జీవితంలోకి మనము నడిపించబడే వారిగా ఉండాలి. మన జీవితంలో అనేక మందికి అనేక ఘోరమైన పరిస్థితులు మన జీవితంలో మనకు ఉంటాయండి. ఆ పరిస్థితిలో నుండి మనము విడుదల పొందితేనే దేవుడి సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటాం. విడుదల ఇస్తేనే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటాం. విడుదల ఇస్తేనే దేవునికి కానుకలు సమర్పించేవారుగా ఉంటాం. విడుదల దేవుడు అనుగ్రహిస్తేనే మనము దేవుని మాట వినేవారుగా ఉంటాం, దేవునికి లోబడేవారుగా ఉంటాం, దేవుని ప్రేమించేవారుగా ఉంటాం, దేవుని సన్నిధిలో కనపడేవారుగా ఉంటాం, దేవునికి సాక్షులుగా జీవించేవారుగా ఉంటాం, మన భక్తిని అనేకులు ఎదుట కనపరిచేవారుగా ఉంటాం. ఎప్పుడు అంటే మనం ఏదైతే దేవుణ్ణి అడిగామో అవి పొందుకున్నప్పుడు. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థనలో ఒక గొప్ప మర్మాన్ని దేవుడు మనతో బయలుపరుస్తున్నాడు. మన జీవితంలో మనం కలిగి ఉన్న అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితులైనా, శత్రువు తరుముతున్న పరిస్థితులైనా, అవమానకరమైన పరిస్థితులైనా, ఏ పరిస్థితిలో అయినా మనం విడుదల పొందినా పొందకపోయినా మనం దేవుని యందు నమ్మకం ఉంచేవారుగా, ఆయన యందు మనం ఆనందించేవారిగా ఉండాలని దేవుడు హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎంత శ్రేష్టమైన భక్తితో చేసిన ప్రార్థన అండి హబక్కూకు ప్రవక్త.
అతని జీవితంలో జరిగినా జరగకపోయినా అతను దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడని హబక్కూకు ప్రవక్త తెలియజేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించెదను. లోకల్లో నాకు రక్షణకర్త ఎవరంటే దేవుడే. ఆయన యందు నేను సంతోషిస్తాను. ప్రియ సహోదరి సోదరా, మనుషులుగా మనమైతే మనుషుల గురించి సంతోషించేవారుగా ఉంటాం. చాలా మంది భర్త గురించి సంతోషించేవారుగా ఉంటారు, భార్య గురించి సంతోషించేవారుగా ఉంటారు, స్నేహితులు, బంధుమిత్రులు, తెలిసిన వారి గురించి సంతోషించేవారుగా ఉంటారు. కానీ హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేవాడిగా ఉంటున్నాను. ప్రియ సహోదరి సోదరా, అతను శ్రమలో ఉన్నాడండి, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో కూడా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను అని చెప్పగలిగే గొప్ప భక్తిలో, గొప్ప ఆత్మీయ స్థితిలో దేవుని యందు నమ్మకం ఉంచి సంతోషించేవాడిగా హబక్కూకు ప్రవక్త ఉన్నాడు. అతని వల్ల మనం ఉండాలని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ఈ లోక మనుషులు యందు సంతోషించేవారుగా ఉన్నా ఉండకపోయినా మన రక్షణకర్త అయిన దేవుని యందు మనం సంతోషించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రభువగు యెహోవాయే నాకు బలము. హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము. నాకు ఎటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చినా ప్రభువగు యెహోవాయే నాకు బలము. ప్రియ సహోదరి సోదరా, హబక్కూకు ప్రవక్త శ్రేష్టమైన ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. మనమైతే అందరూ ఏమనుకుంటామండి, ఈ లోకంలో చూసినట్లయితే మనమైతే నా స్నేహితుడే నాకు బలము, నా భర్తే నాకు బలము, నా కుటుంబమే నాకు బలము, నా పదవే నాకు బలము, నా ఉద్యోగమే నాకు బలము, నా వ్యాపారంలో నాకు అభివృద్ధి నాకు బలము, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అదే నాకు బలము, నాకు మంచి కండలు ఉన్నాయి అదే నాకు బలము, తినడానికి కావలసిన విస్తారమైన ఆహారం ఉంది అదే నాకు బలము, నేను తింటున్న తిండి వలన నాకు బలము అని మనము లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటాం. కానీ హబక్కూకు ప్రవక్త ఆత్మీయ కోణంలో ఆత్మీయంగా మాట్లాడుతున్నాడండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము. నా ఆత్మకైనా నా శరీరానికైనా నాకు బలము ఎవరంటే నా ప్రభువగు యెహోవాయే అని గొప్పగా పలికాడండి హబక్కూకు ప్రవక్త. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పరిస్థితిలో మీకు దేవుడే బలంగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, మనం అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితిలో నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నన్ను ఎవరు విడిపించగలరు, ఎవరు నాకు సహాయం చేయగలరు, ఎవరు నాకు బలంగా ఉండగలరు అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు కలిగి ఉన్న పరిస్థితి ఎంత ఘోరమైందైనా, ఎన్ని సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో ఉండి మీరు బాధపడుతున్నా, ఆ పరిస్థితి వల్ల అవమానాలు పాలైనా, ఆ పరిస్థితుల వల్ల అనేక శత్రువులు మిమ్మల్ని తరుముతున్నా, ఆ పరిస్థితిలో ప్రభువుకు యెహోవాయే మీకు బలం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అనుకుంటారు, నాకు బలము నా స్నేహితుడు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, నా వ్యాపారం, నాకున్న ఉన్నతమైన స్థితి నాకు బలం అనుకుంటారు. కాదండి, ఇవన్నీ ఒకనొక క్షణంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మీరు వాటి నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రభువు యెహోవాయే మీకు బలము. ఆ బలము మిమ్మల్ని ఈ లోకంలోను పరలోకంలోను నడిపించేదిగా ఉంటుంది. కనుక ఆ బలాన్ని పొందుకోవడానికి మీరు ఆశపడేవారుగా ఉండాలి. ఆ బలాన్ని పొందుకోవడం కోసం మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. ఆ బలాన్ని పొందుకొని మీరు జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రభువు యెహోవాయే మనకు బలము, మనం కలిగి ఉన్న ఎటువంటి పరిస్థితిలో అయినా. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజుని చూస్తాం. దావీదు మహారాజుకి శారీరకంగా అతను చిన్నగా ఉన్నాడండి. చాలా గొలియాతు ముందు అతను చాలా చిన్నగా ఉన్నాడు. శారీరకంగా అతను బలహీనంగా ఉన్నాడు. అతను గొలియాతు వంటి బలవంతుణ్ణి విజయాన్ని పొందలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే
ప్రభువగు యెహోవాయే నాకు బలము అని దావీదు మహారాజు మనసులో అనుకొని, నా పక్షమున యెహోవాయే నీ మీద యుద్ధము చేస్తాడని ధైర్యంతో పలికాడో, అప్పుడు అక్కడ దావీదు మహారాజు విజయం పొందుకోవడం జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితంలో మనకి బలము యెహోవాయే. దావీదు మహారాజు గొలియాతుపై విజయాన్ని పొందడానికి దావీదు మహారాజుకి బలం ఎవరండి? యెహోవాయే. కాబట్టి అతను ఉన్నతమైన విజయాన్ని పొందుకొని అతని దేశాన్ని అతను శత్రువు చేతిలో నుండి విడిపించుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అని హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సోదరులారా, చాలా మంది అనుకుంటారు, మాకున్న ఈ ఆర్థిక సమస్యలను బట్టి, మాకున్న ఈ అనారోగ్య పరిస్థితులను బట్టి, మమ్మల్ని తరుముతున్న శత్రువులను బట్టి, మేము పొందుకున్న ఓటమిని బట్టి, మేము కృంగిపోయిన స్థితిని బట్టి మేము ఎలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలము, మేము ఎలా ఉన్నతమైన పేరును పొందగలము, మేము ఎలా మా జీవితంలో విజయాన్ని పొందగలము అని అనుకుంటూ ఉంటాం. కానీ హబక్కూకు ప్రవక్త శ్రేష్టమైన ప్రార్థన చేశాడండి. నా కాళ్ళను దేవుడు లేడి కాలువలే చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేస్తాడు. అంటే అతనికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నేను పొందుకున్న ఈ శ్రమలు, నేను పడుతున్న కష్టాలు, నేను పొందుకున్న అపజయం, ఈ శత్రువులు తరుగుతున్న పరిస్థితులు, ఈ విడుదల పొందని స్థితి కొంతకాలమే. నాకు దేవుడు ఒక ఉన్నతమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు, నా కాళ్ళను లేడి కాలువలే చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను ఆయన నడిపిస్తాడు నన్ను అనే ఒక గొప్ప నిరీక్షణతో హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేశాడండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీ కాళ్ళను లేడి కాలువలే చేసి ఉన్నత స్థలముల మీద మిమ్మలను నడిపించే దేవుడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోబు గారు అనుకోలేదండి అతను అటువంటి దీని స్థితిలోనే ఉంటాడని. అటువంటి పరిస్థితిలో కూడా యోబు గారు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామకే స్తుతి కలుగును గాక అని దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతన్ని ఏం చేశాడండి దేవుడు? అతని కాళ్ళను లేడి కాలువలే చేసి ఉన్నత స్థలముల మీద యోబు గారిని దేవుడు ఎక్కించాడు. ఎలా అంటే అతను కోల్పోయినవన్నీ దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. శత్రువుల కోసం అతను మొరపెట్టినప్పుడు యోబు గారు అతను కోల్పోయినవన్నీ, ఆస్తిని, కొడుకులను, కూతుళ్లను, అతను పెంచుకున్న పశువులను, ఎడ్లను అన్నిటినీ రెండంతలుగా, ఆరోగ్యాన్ని రెండంతలుగా, అన్నిటిని సమస్తాన్ని దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. ఎందుకంటే యోబు గారు కలిగి ఉన్న హృదయాన్ని బట్టి, అతను దేవుడికి లోబడిన విధానాన్ని బట్టి, అతను ఆ పరిస్థితిలో ఉండి కూడా శత్రువు కోసం ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు యోబు గారు రెండంతలుగా అనుగ్రహించి అతను ఉన్నత స్థలముల మీద, అతని కాళ్ళను లేడి కాలువలే చేసి ఉన్నత స్థలముల మీద ఆయన యోబు గారిని నడిపించాడు. ప్రియ సహోదరి సోదరులారా, హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న శ్రమలు, ఓటమి, శత్రువు తరుముతున్న పరిస్థితులు, అవమాన పరిస్థితులు, ఇవన్నీ మనకి తాత్కాలమే. కానీ మనకు గొప్ప నిరీక్షణ ఉంది. వాటన్నిటి నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. ఆయనే మనకు బలము. ప్రియ సహోదరి సోదరులారా, యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు యోబు గారికి బలం ఎవరండి? యెహోవాయే యోబు గారికి బలము. కాబట్టి అతను, వాళ్ళ భార్య వచ్చి అనేక విధాలుగా మాటలతో బాధ పెట్టింది. ఇంకెందుకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు మరణించు అని వాళ్ళ భార్య అన్నా, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేలు, మనము దేవుడి వల్ల మనం మేలు అనుభవించాము కదా, ఉన్నతమైన స్థితిని. మేలు అంటే ఉన్నతమైన స్థితి, పేరు, ప్రఖ్యాత, కొడుకులు, కూతులు ఎన్ని మనం అనుభవించాం కదా, కీడును మనము అనుభవింప తగ్గదు కదా అన్నాడు. అంటే కీడు కూడా మనం అనుభవించాలి కదా. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలే కాదు, మనకి శ్రమలు కూడా మనము అనుభవించే వారిగా ఉండాలని యోబు గారు ఒక గొప్ప నీతిని, ఒక గొప్ప మాటని అక్కడ
వాళ్ళ భార్యకి తెలియజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, యోబు భార్య వల్లే అనేక మంది స్నేహితులు, బంధుమిత్రులు అనేక మంది మనల్ని అంటారు, ఇంకెందుకు నీ భక్తి, ఇంకెందుకు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి అన్యుల్లో కలువు, నువ్వు దేవుని నమ్ముకోవడం వల్ల నీకు ఏ మేలు జరిగింది, అయిన వారిని కోల్పోయావు, నీకు ఇంకా అధికంగా స్థిరపరచబడలేకపోయావు, ఎందుకు నువ్వు ఇక నీ భక్తిని విడిచిపెట్టు అని అనేక మంది మనలను మాటలతో గాయపరుస్తూ ఉంటారు. యోబు గారు ఎలా అయితే వాళ్ళ భార్య మాట, ఆ భార్య నోరు మూపించారో మనం కూడా అనేక మంది మాటలను నోరు మూపించి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామముకి స్తుతి కలుగునుగా కానీ మనం పలికేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన నిజ జీవితంలో మనం దేవుడి ద్వారా అనేక ఆశీర్వాదాలు, మేళ్లు, స్వస్థతలు, ఉన్నతమైన స్థితి అన్ని అనుభవించాం. కానీ ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారుగా, దేవుని ప్రశ్నించేవారుగా, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా, దేవుడు నాకెందుకు ఇలా అన్యాయం చేశాడని దేవుడి మీద అలిగేవారుగా మనం ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోబు గారి వలె యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయును, యెహోవా నామముకి స్తుతి కలుగునుగా కానీ గొప్పగా విశ్వాసంతో పలికేవారుగా, దేవుని యందు మనము శ్రమల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు ప్రవక్త తెలియజేసినట్లు యెహోవాయే మనకు బలము, మనకున్న ప్రతి ఒక్క పరిస్థితిలో ఆయనే మనకు బలమైన దేవుడు, మనకి బలము ఆయనే అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాయే మనకు బలము, మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద మనలను నడిపించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న శ్రమను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అవమాన పరిస్థితులను బట్టి, అపజయాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనేక మంది పిల్లలు లేని పరిస్థితులను బట్టి, వ్యాపారంలోని అభివృద్ధి రాని పరిస్థితులను బట్టి, చదువులో అపజయం పొందిన పరిస్థితులను బట్టి, ప్రేమలో అపజయం పొందిన పరిస్థితులను బట్టి, ప్రియ సహోదరి సహోదరా, మీరు ఏ గవర్నమెంట్ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితిలో యెహోవాయే మీకు బలము. ప్రియ సహోదరి సహోదరా, మనుషులకి మీకు బలం కాదండి, యెహోవాయే మీకు బలము. ఆ పరిస్థితిలో కూడా మీరు దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకుని వాటి యందు సంతోషించేవారుగా ఉండండి. ప్రియ సహోదరి సహోదరా, పరిస్థితిలో కూడా మీకు దేవుడు బలముగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరా, దావీదు గొల్యాతుపై విజయాన్ని పొందడానికి యెహోవాయే దావీదుకి బలముగా ఉన్నాడు కాబట్టి విజయాన్ని పొందగలిగాడు. ప్రియ సహోదరి సహోదరా, యెహోవాయే దావీదుకి బలముగా ఉన్నాడు కాబట్టి గొల్యాతును ఓడించి వాళ్ళ దేశాన్ని విడిపించుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరా, యోబు గారికి యెహోవాయే బలముగా ఉన్నాడు కాబట్టి శ్రమల్లో కూడా యోబు గారు దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండి శత్రువులుగా భావించిన మిత్రుల కోసం మొరపెట్టడం ద్వారా అతను కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితుల్లో నుండి విడుదల పొంది అతను కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడి కృప ద్వారా పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరా, హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మనం కలిగి ఉన్న ఏదైనా పరిస్థితి, అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితి అయినా, వివాహం కాని పరిస్థితి అయినా, పిల్లలు లేని పరిస్థితి అయినా, చదువులో ఓటమి కలిగిన పరిస్థితి అయినా, ఇంకా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్న పరిస్థితులు అయినా, గృహాలు లేని పరిస్థితులైనా, అప్పులు తీరని పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితులైనా, ఏదైనా కూడా ఆ పరిస్థితిలో యెహోవాయే మీకు బలము, ఆయనే మిమ్మలను విడిపించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, శ్రేష్టమైన ప్రార్థన హబక్కూకు ప్రవక్త చేశాడు. అంటే హబక్కూకు ప్రవక్త ఏమంటున్నాడంటే, నా జీవితంలో నేను చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించినా ఆలకించకపోయినా, నేను కలిగి ఉన్న శ్రమలో నుండి విడుదల పొందినా పొందకపోయినా, నేను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందినా పొందకపోయినా, నేను నా యెహోవా యందు ఆనందించేవాడిగా ఉంటాను,
నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేవాడిగా ఉంటాను. ఆయనే నాకు ప్రభువగు యెహోవాయే నాకు బలము, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడికాల వలె చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేస్తాడని హబకుక్కు ప్రవక్త శ్రేష్టమైన ప్రార్థన చేసినట్లు మనము చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మన ప్రార్థన నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ప్రభువగు యెహోవాయే మనకు బలము కాబట్టి ఆయనే మనలను మనం కలిగి ఉన్న శ్రమలో నుండి విడిపించే దేవుడు. ఆయనే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల అనుగ్రహించే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ప్రభువగు యెహోవాయే మనకు బలము. ఆయన యందు మనం నమ్మకించేవారుగా, ఆయనకు మనకున్న సమస్యను మొరపెట్టుకునేవారుగా, ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈరోజు శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన నాయన తండ్రి అయ్యా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, హబకుక్కు ప్రవక్త చేసిన శ్రేష్టమైన ప్రార్థన ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, నాయన తండ్రి, మా జీవితంలో నేను మేము కలిగి ఉన్న నాయన తండ్రి గవర్నమెంట్ పరిస్థితిలో నుండి నాయన నేను విడుదల పొంది నా పొందకపోయిన నాయన తండ్రి అయ్యా, నీ ఎందు ఆనందిస్తూ నాయన తండ్రి అయ్యా మా రక్షణకర్త అయినా నాయన తండ్రి దేవుడు అయినా నీ ఎందు మేము సంతోషించేవారుగా ఉంటున్నాయన తండ్రి అయ్యా. నీవే మాకు బలము అని నాయన తండ్రి అయ్యా, ఎల్లప్పుడూ విశ్వాసంతో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నీ వైపు చూసేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి అయ్యా. నువ్వు మా కాళ్ళను లేడి కాలువలే చేసి ఉన్నత స్థలముల మీద మమ్మల్ని నడిపిస్తామని విశ్వాసంతో నాయన తండ్రి అయ్యా, నిరీక్షణ కలిగిన నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా, ఎదురు చూసేవారుగా నీకు మొరపెట్టేవారుగా కృప చూపించి నడిపించి సహాయం చేయమని సమస్యలు తండ్రి అయిన దేవా యేసునామములో ఈ ఉపవాసంలో నాయన తండ్రి అయ్యా వేటి కోసం అయితే మొరపెడుతున్నామో నాయన నీ చిత్త ప్రకారం యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ లేని సహాయంతోనైనా మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నైనా ఈ వాకు ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసునామములో ఇచ్చి నీ ప్రాణి బంగారు పదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకను పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సోదరా.